Hi dear friends, today we are going to learn how to change sentences from direct speech to indirect speech. In reported speech, we convey the statement said by someone else. It can also be said to be the third person's view of what someone has said. In this form of speech, we need not use quotation marks. We don't use the exact words spoken by the speaker. We just convey the message. అంటే రిపోర్టెడ్ స్పీచ్లో ఎవరో ఒకరు చెప్పినటువంటి స్టేట్మెంట్ని మనం తెలియజేస్తాం. ఎవరో చెప్పిన దాన్ని ఒక థర్డ్ పర్సన్ వ్యూ అని కూడా చెప్పవచ్చు. ఈ రకమైనటువంటి రిపోర్టెడ్ స్పీచ్లో మనం కొటేషన్ గుర్తులను ఉపయోగించాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మనం స్పీకర్ మాట్లాడే ఎగ్జాక్ట్ వర్డ్స్ని కోట్ చేయడం లేదు కాబట్టి. జస్ట్ మనం ఏం చేస్తున్నామంటే అతను చెప్పినటువంటి మాటల్లో ఉన్న మెసేజ్ని మాత్రమే మనం తెలియజేస్తున్నాం. బిఫోర్ లెర్నింగ్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ వీ షుడ్ నో ద కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్. ఈ డైరెక్ట్ స్పీచ్ నుంచి సెంటెన్సెస్ని ఇండైరెక్ట్లోకి మార్చే ముందు మనం కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ గురించి తెలుసుకోవాలి. There are 4 kinds of sentences. They are declarative sentence, imperative sentence, interrogative sentence, exclamatory sentence. ఇక్కడ 4 రకాలైనటువంటి సెంటెన్సెస్ ఉన్నాయి. అవి ఇక్కడ చెప్పాను కదా ఆల్రెడీ. డిక్లరేటివ్ సెంటెన్స్ అని, ఇంపరేటివ్ సెంటెన్స్ అని, ఇంటరాగేటివ్ సెంటెన్స్ అని మరియు ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అని. మొదటగా మనం డిక్లరేటివ్ సెంటెన్స్ గురించి తెలుసుకుందాం. Declarative sentence. A sentence that makes a statement is called declarative sentence. అంటే ఒక మామూలు స్టేట్మెంటు, దాంట్లో ఎలాంటి భావన, ఎలాంటి కమాండ్ కానీ క్వశ్చన్ కానీ ఏమీ ఉండకుండా ఒక మామూలు స్టేట్మెంట్ ఉంటే దాన్ని మనం డిక్లరేటివ్ సెంటెన్స్ అని కానీ లేక అసెర్టివ్ సెంటెన్స్ అని కానీ అంటాం. దానికి ఒక ఎగ్జాంపుల్, ఐఎమ్ గోయింగ్ టు మార్కెట్. అలాగే ఇప్పుడు ఇంపరేటివ్ సెంటెన్స్ చూద్దాం. సమ్టైమ్స్ వీ మేక్ ఎ రిక్వెస్ట్, వీ ఆఫర్ అడ్వైస్, వీ ఇష్యూ ఏ కమాండ్, వీ గివ్ ఎన్ ఇన్స్ట్రక్షన్ ఆర్ వీ ఆఫర్ ఏ సజెషన్. సో ద అడ్వైస్, కమాండ్, ఇన్స్ట్రక్షన్ ఆర్ సజెషన్ ఆర్ సెడ్ టు బీ ఇన్ ఇంపరేటివ్ మోడ్. సో వీ కెన్ డిఫైన్ ద ఇంపరేటివ్ సెంటెన్స్ ఇన్ దిస్ వే. A sentence that is in imperative mode is said to be an imperative sentence. ఇక్కడ మనము చూడండి, ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఈ సెంటెన్స్లో రిక్వెస్ట్ కానీ, కమాండ్ కానీ, అడ్వైజ్ కానీ, ఇన్స్ట్రక్షన్ కానీ, సజెషన్ కానీ ఉంటే దాన్ని ఇంపరేటివ్ సెంటెన్స్ అంటాం. ఉదాహరణకి ఆఫర్ అడ్వైజ్కి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. మై మామ్ సెడ్ టు మీ యూ షుడ్ టేక్ ఎంపీసీ ఇన్ యువర్ ఇంటర్మీడియట్. దీంట్లో ఒక అడ్వైస్ ఉంది. సెకండ్ చూడండి, ఇంపరేటివ్ సెంటెన్స్లో ఇష్యూ ఏ కమాండ్, మై టీచర్ సెడ్ టు మీ డోంట్ మేక్ ఎ నాయిస్. మూడవ ఎగ్జాంపుల్ ఇంపరేటివ్ సెంటెన్స్కి గివింగ్ యాన్ ఇన్స్ట్రక్షన్, మై అంకుల్ సెడ్ టు మీ టర్న్ ఆఫ్ ద ఎలక్ట్రిసిటీ. ఇంపరేటివ్ సెంటెన్స్లో నాలుగోది తీసుకుందాం, సజెషన్, మై సిస్టర్ సెడ్ టు మీ కన్సల్ట్ ద డాక్టర్. ఇవన్నీ కూడా ఇంపరేటివ్ సెంటెన్సెస్కి ఎగ్జాంపుల్స్. ఇక నెక్స్ట్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ ఆర్ 2 types. దే ఆర్ WH ఇంటరాగేటివ్స్. సెకండ్ వన్ ఈజ్ ఎస్ ఆర్ నో చాయిస్ క్వశ్చన్స్. చూడండి ఇక్కడ, వాట్ ఈజ్ యువర్ నేమ్, దిస్ ఈజ్ WH ఇంటరాగేటివ్. కెన్ యూ కమ్ హియర్, దిస్ ఈజ్ చాయిస్ క్వశ్చన్. So when WH question is asked, you need to give a complete answer. But when a choice question is asked, we say yes or no. If you answer yes or no, that question can be called yes or no question. ఇక తర్వాత లాస్ట్ సెంటెన్స్ వచ్చేసి ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. వాట్ ఈజ్ అన్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్? An exclamatory sentence expresses a sudden or strong feeling.
ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ. Oh, I have got it. These are kinds of sentences. Now, let us learn how to transform a sentence from direct speech to indirect speech. The first thing is that we should remove the inverted commas or quotation marks when we change a sentence from direct speech to indirect speech. అంటే ఏంటి? ఏదైనా ఒక సెంటెన్స్ని మనము డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పుడు ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు ఏంటంటే ఇన్వర్టెడ్ కామాస్ని మనం తీసివేయాలి. ఇన్వర్టెడ్ కామాస్ అంటే తెలుసు కదా మీకు, కొటేషన్ మార్క్స్. తర్వాత ద సెకండ్ థింగ్ ఈజ్ దట్ వీ షుడ్ సీ వాట్ ఈజ్ ద టెన్స్ ఆఫ్ ద రిపోర్టింగ్ వర్బ్. ఆ తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే రిపోర్టింగ్ వర్బ్ యొక్క టెన్స్ ఏంటో మనం చూడాలి. ఇన్ ద సెంటెన్స్ హీ సెడ్ టు మీ ఐ విల్ మీట్ యూ. ఈ సెంటెన్స్లో హీ సెడ్ టు మీ ఐ విల్ మీట్ యూ అనేటువంటి, ఐ విల్ మీట్ యూ టుమారో అనేటువంటి సెంటెన్స్లో సెడ్ అనేటువంటి పదాన్నే రిపోర్టింగ్ వర్బ్ అంటాం. అంటే ఈ రిపోర్టింగ్ వర్బ్ పాస్ట్ టెన్స్లో ఉంది. వెన్ ద రిపోర్టింగ్ వర్బ్ ఇన్ ద డైరెక్ట్ స్పీచ్ ఈజ్ ఇన్ ద పాస్ట్ టెన్స్ ద ఫాలోయింగ్ చేంజెస్ టేక్ ప్లేస్. అంటే ఈ సెడ్ అనేటువంటి రిపోర్టింగ్ వర్బ్ పాస్ట్ టెన్స్లో ఉంది కదా, అలా రిపోర్టింగ్ వర్బ్ పాస్ట్ టెన్స్లో ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లో చేంజెస్ ఈ విధంగా వస్తాయి. ఎలా అంటే ప్రెజెంట్ సింపుల్ బికమ్స్ పాస్ట్ సింపుల్. అంటే ప్రెజెంట్ సింపుల్ టెన్స్ ఏమవుతుంది, పాస్ట్ సింపుల్గా మారుతుంది. పాస్ట్ సింపుల్ బికమ్స్ పాస్ట్ పర్ఫెక్ట్. అలాగే ప్రెజెంట్ కంటిన్యూస్ బికమ్స్ పాస్ట్ కంటిన్యూస్. మరి ప్రెజెంట్ కంటిన్యూస్ పాస్ట్ కంటిన్యూస్ అయితే పాస్ట్ కంటిన్యూస్ ఏమవుతుంది, పాస్ట్ కంటిన్యూస్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్గా మారుతుంది. అలాగే ప్రజెంట్ పర్ఫెక్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ అవుతుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్గా మారుతుంది. అలాగే విల్ వుడ్గా చేంజ్ అవుతుంది, కెన్ కుడ్గా చేంజ్ అవుతుంది, మే మైట్గా చేంజ్ అవుతుంది, షెల్ షుడ్గాను లేక వుడ్గాను చేంజ్ అవుతుంది. అండ్ అలాంగ్ విత్ దిస్ సమ్ అదర్ చేంజెస్ ఆర్ దేర్. అలాగే ఇంకా కొన్ని అదర్ చేంజెస్ చోటు చేసుకుంటాయి. ఈవెన్ ఇఫ్ ద రిపోర్టింగ్ వర్బ్ ఈజ్ ఇన్ ప్రెజెంట్ టెన్స్ ఆర్ ఇన్ పాస్ట్ టెన్స్. అవేంటంటే టుడే అనేది ద డేగా మారుతుంది, టుమారో ద నెక్స్ట్ డేగా లేక ద ఫాలోయింగ్ డేగా మారుతుంది, ఎస్టర్డే ద ప్రీవియస్ డేగాను లేక ద లాస్ట్ డేగాను మారుతుంది, నౌ బికమ్స్ దెన్, హియర్ బికమ్స్ దేర్, దిస్ బికమ్స్ దాట్, దీస్ బికమ్స్ దోస్. ఇలాంటి చేంజెస్ చోటు చేసుకుంటాయి. నౌ లెట్ us see how a declarative sentence is changed from direct speech to indirect speech. ఇప్పుడు చూద్దాం ఒక డిక్లరేటివ్ సెంటెన్స్ని మనం డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్లోకి ఏ విధంగా మార్చాలో ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. ఒక ఎగ్జాంపుల్ చూడండి. హీ సెడ్ టు మీ ఐ విల్ కాల్ యూ టుమారో. ఇది డైరెక్ట్ స్పీచ్. దీంట్లో ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే సెడ్, ద వర్బ్ సెడ్ ఈజ్ ఇన్ రిపోర్టింగ్, ద వర్డ్ సెడ్ ఈజ్ ఇన్ పాస్ట్ టెన్స్. ఇన్వర్టెడ్ కామాస్లో ఉన్న సెంటెన్స్ డిక్లరేటివ్ సెంటెన్స్ కాబట్టి సెడ్ టు ఏమవుతుంది, టోల్డ్గా మారుతుంది. హీ టోల్డ్ మీ, కంజంక్షన్ దట్ వస్తుంది. హీ టోల్డ్ మీ దట్ హీ వుడ్ కాల్ మీ ద నెక్స్ట్ డే. ఈ ఇన్వర్టెడ్ కామాస్లో ఉన్నటువంటి ఐ ఫస్ట్ పర్సన్ అంటే హీకి సంబంధించింది కాబట్టి హీ అవుతుంది. ఇక్కడ యూ అనేది ఎవరు, వర్బ్ తర్వాత ఉన్నటువంటి ప్రణౌను మీ కాబట్టి అది హీ వుడ్ కాల్ మీ ద నెక్స్ట్ డేగా మారింది. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే వీఆర్ జస్ట్ రిపోర్టింగ్ ఏ డిక్లరేటివ్ సెంటెన్స్. సో వీ కెన్ యూజ్ వర్బ్స్ లైక్ టోల్డ్, సెడ్ ఎట్సెట్రా ఫాలోడ్ బై దట్ అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్ ఏ ఫుల్ స్టాప్. ఇంకో సెంటెన్స్ చూద్దాం డైరెక్ట్ స్పీచ్లో. హీ సెడ్ ఐ విల్ కాల్ యూ టుమారో. ఇది డైరెక్ట్ స్పీచ్. దీని ఇండైరెక్ట్ స్పీచ్లో చెప్తే హీ సెడ్ దట్ హీ వుడ్ కాల్ మీ ద నెక్స్ట్ డే. ఈ పై సెంటెన్స్కి కింది సెంటెన్స్కి ఉన్న తేడా ఏంటంటే పై సెంటెన్స్లో సెడ్ అనేది టోల్డ్గా ఎందుకు మారింది అంటే సెడ్ టు ఉంది కాబట్టి.
కానీ కింది సెంటెన్స్లో సెడ్ తర్వాత ఏమీ లేదు కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా మనము సెడ్ అని రాసేసాం. హీ సెడ్ ఐ విల్ కాల్ యూ టుమారో. హీ సెడ్ దట్ హీ వుడ్ కాల్ మీ ద నెక్స్ట్ డే. ఇంకొక సెంటెన్స్ చూడండి. హీ సెడ్ టు మీ ఐఎమ్ కమింగ్ నౌ. హీ టోల్డ్ మీ దట్ హీ వాజ్ కమింగ్ దెన్. ఇంకో సెంటెన్స్ చూడండి. హీ సెడ్ టు మీ ఐ వెంట్ టు వైజాగ్ ఎస్టర్డే. దీంట్లో పాస్ట్ టెన్స్ ఉంది, సింపుల్ పాస్ట్ టెన్స్ ఉంది కాబట్టి సింపుల్ పాస్ట్ టెన్స్ ఏమవుతుంది, పాస్ట్ పర్ఫెక్ట్గా మారుతుంది. అప్పుడు సెంటెన్స్ చూడండి. ఇండైరెక్ట్ స్పీచ్లో హీ టోల్డ్ మీ దట్ హీ హ్యాడ్ గాన్ టు వైజాగ్ ద ప్రీవియస్ డే. అలాగే డైరెక్ట్ స్పీచ్లో ఇంకొక సెంటెన్స్ చూడండి. పాస్ట్ కంటిన్యూస్లో ఇక్కడ ఇచ్చాను నేను. హీ సెడ్ టు మీ ఐ వాజ్ వాచింగ్ ఏ మూవీ ఎస్టర్డే. ఈ పాస్ట్ కంటిన్యూస్ ఏ విధంగా మారుతుంది, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్గా మారుతుంది. ఎలాగా ఇక్కడ చూడండి. హీ టోల్డ్ మీ దట్ హీ హ్యాడ్ బీన్ వాచింగ్ ఏ మూవీ ద ప్రీవియస్ డే. అలాగే ఇంకో సెంటెన్స్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ని ఏ విధంగా మార్చాలో చూద్దాం. హీ సెడ్ టు మీ ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ. ఇండైరెక్ట్ స్పీచ్లో హీ టోల్డ్ మీ దట్ హీ హ్యాడ్ బీన్ వెయిటింగ్ ఫర్ మీ. Now let us see how imperative sentences are changed. ఇక్కడ చూడండి. డైరెక్ట్ స్పీచ్లో ఇంపరేటివ్ సెంటెన్స్ హీ సెడ్ టు మీ క్లోజ్ ద డోర్. ఇండైరెక్ట్ స్పీచ్ హీ ఆర్డర్డ్ మీ టు క్లోజ్ ద డోర్ ఆర్ హీ ఆస్క్డ్ మీ టు క్లోజ్ ద డోర్ ఆర్ హీ కమాండెడ్ మీ టు క్లోజ్ ద డోర్. ఇన్ని రకాలుగా రాయొచ్చు. దీనిలో ఏది రాసినా కూడా కరెక్ట్ అవుతుంది. ఇంకొక సెంటెన్స్ ఇంపరేటివ్ చూడండి. డైరెక్ట్ స్పీచ్లో హీ సెడ్ టు మీ ప్లీజ్ క్లోజ్ ద డోర్. అప్పుడు ప్లీజ్ ఉన్నప్పుడు మనం సింపుల్గా ఆ ప్లీజ్ని మెర్జ్ చేసేసి రిపోర్టింగ్ వర్బ్లో రిక్వెస్ట్గా మార్చవచ్చు. అప్పుడు సెంటెన్స్ ఈ విధంగా అవుతుంది. హీ రిక్వెస్టెడ్ మీ టు క్లోజ్ ద డోర్. ఇక్కడ సజెషన్ ఉంది చూడండి. డైరెక్ట్ స్పీచ్లో మదర్ సెడ్ భరత్ యూ బెటర్ టేక్ ఎంపీసీ ఇన్ ఇంటర్మీడియట్. దీన్ని ఏ విధంగా మార్చాం మనం ఇండైరెక్ట్ స్పీచ్లో మదర్ సజెస్టెడ్ భరత్ దట్ ఇట్ ఈస్ బెటర్ ఫర్ హిమ్ టు టేక్ ఎంపీసీ ఇన్ ఇంటర్మీడియట్. ఇవి ఇంపరేటివ్ సెంటెన్సెస్. ఇప్పుడు మనం ఇంటరాగేటివ్స్ ఎలా మార్చాలో తెలుసుకుందాం. డైరెక్ట్ స్పీచ్ హీ సెడ్ టు మీ వేర్ ఆర్ యూ గోయింగ్. ఇండైరెక్ట్ స్పీచ్ హీ ఆస్క్డ్ మీ వేర్ ఐ వాజ్ గోయింగ్. ఇక్కడ వేర్ ఆర్ యూ గోయింగ్ అనేది ఇంటరాగేటివ్ సెంటెన్స్ కాబట్టి సెడ్ టు అనేది ఆస్క్డ్గా మారింది. ఇలా ఆస్క్డ్గా మాత్రమే కాకుండా ఎంక్వైర్డ్ ఇట్లాంటి పదాలు కూడా మనం ఉపయోగించవచ్చు. కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి అన్నిటికి కూడా మనం ఆస్క్డ్ అనేటువంటి ఒక యూనివర్సల్ వర్డ్ ఉపయోగిస్తే సరిపోతుంది. ఇలా చేయాల్సినటువంటి అప్పుడు అంటే డైరెక్ట్ స్పీచ్లో ఇంటరాగేటివ్ సెంటెన్స్ని ఇండైరెక్ట్లోకి మార్చేటప్పుడు నోట్ ఏంటంటే రిమూవ్ ద ఇంటరాగేటివ్ మార్క్ అండ్ కొటేషన్ మార్క్స్. ఏం చేయాలి, ఏ సెంటెన్స్ అయినా సరే మనము డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్లోకి మార్చేటప్పుడు ఫస్ట్ కొటేషన్ మార్క్స్ని తీసివేయాలి. అలాగే ఇక్కడ ఇచ్చినటువంటి సెంటెన్స్ ఇంటరాగేటివ్ సెంటెన్స్లో ఇంటరాగేటివ్ మార్క్ ఉంది కాబట్టి దాన్ని మనం డైరెక్ట్ స్పీచ్లో రాసేటప్పుడు ఇంటరాగేటివ్ మార్క్ను కూడా తీసేయాలి. సో టు సే when we change an interrogative sentence from direct speech to indirect speech, we have to remove the quotation marks and at the same time we have to remove the question mark as well. That is note number 1. And note number 2 is reporting verb said to is changed as asked. This is. So now I am going to give you some more WH interrogative sentences and see how they are changed. And the first one is simple past. Simple past ఎలా past perfectగా మారిందో చూసుకుందాం. He said to me, when did you come? Answer, he asked me when I had come. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. He said to me, how can you do this? Answer, he asked me how I could do that. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. హీ సెడ్ టు మీ వేర్ ఆర్ యూ గోయింగ్. ప్రజెంట్ కంటిన్యూస్, ఇది పాస్ట్ కంటిన్యూస్గా మార్చాలి. హీ ఆస్క్డ్ మీ వేర్ ఐ వాజ్ గోయింగ్. అంటే ఇక్కడ
వేర్ ఆర్ యూ గోయింగ్లో వర్బ్ ముందుంది, సబ్జెక్ట్ తర్వాత వచ్చింది. అది ఇండైరెక్ట్ స్పీచ్కి వచ్చేసరికి డిక్లరేటివ్గా మారుతుంది కాబట్టి ఫస్ట్ సబ్జెక్ట్ రాసి ఆ తర్వాత వర్బ్ రాయాలి. ఆర్ అనేది పైన ప్రజెంట్ వర్బ్, దాన్ని పాస్ట్గా మార్స్తే వర్ అవుతుంది. కానీ ఇక్కడ సబ్జెక్ట్ ఐ కాబట్టి ఆర్ అనేది వర్గా మారదు, వజ్గా మారింది. ఇక నౌ లెట్ us see how choice questions are changed into indirect speech. You know very well, choice questions are also called yes or no questions. So what does it mean? For a choice question, a complete answer is not needed. Just we say yes or no. Note, గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం, these interrogative sentences generally begin with auxiliary verbs such as will, can, have, do, did, would, am, are. జనరల్గా ఎస్ఆర్ నో క్వశ్చన్స్ వీటిని ఈ ఆక్సిలరీ వర్బ్స్తో స్టార్ట్ అవుతాయి. విల్తో స్టార్ట్ అవుతాయి, కెన్తో స్టార్ట్ అవుతాయి, హ్యావ్తో స్టార్ట్ అవుతాయి, డూ లేక డిడ్తో స్టార్ట్ అవుతాయి, వుడ్తో స్టార్ట్ కావచ్చు, యామ్తో స్టార్ట్ కావచ్చు, ఆర్తో స్టార్ట్ కావచ్చు. ఏ సెంటెన్స్ అయినా సరే ఇంటరాగేటివ్ సెంటెన్స్, ఎనీ ఇంటరాగేటివ్ సెంటెన్స్, ఇఫ్ దే బిగిన్ విత్ ఎనీ వన్ ఆఫ్ దీస్ వర్డ్స్, ఇట్ ఈజ్ కాల్డ్ చాయిస్ క్వశ్చన్ ఆర్ ఎస్ఆర్ నో క్వశ్చన్. ఇలా ఎస్ఆర్ నో క్వశ్చన్స్ వచ్చినప్పుడు చూడండి ఎలా మారుతాయో చూద్దాం. హీ సెడ్ టు మీ, ఆర్ యూ కమింగ్ విత్ మీ, ప్రజెంట్ కంటిన్యూస్. అప్పుడు ఏం రాయాలి మనము? హీ ఆస్క్డ్ మీ వెదర్ ఐ వాజ్ కమింగ్ విత్ హిమ్. ఇక్కడ నోట్ ఏంటంటే, వీ క్యాన్ చేంజ్ ద సెంటెన్సెస్ ఇంటూ ఇండైరెక్ట్ స్పీచ్ బై యూజింగ్ ద కనెక్టివ్ వర్డ్స్ ఇఫ్ ఆర్ వెదర్. అంటే ఏంటి? ఎస్ఆర్ నో క్వశ్చన్స్ను డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్లోకి మార్చేటప్పుడు కొటేషన్స్ తీసేసి దానికి బదులుగా ఇఫ్ కానీ లేక వెదర్ అనేటువంటి కనెక్టివ్ వర్డ్స్ను ఉపయోగించి మనము ఆన్సర్ రాస్తాం. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. హీ సెడ్ టు మీ, హ్యావ్ యూ సీన్ మై మొబైల్. ఇది చూడండి జాగ్రత్తగా, ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంది, రిపోర్టింగ్ వర్క్ పాస్ట్ టెన్స్లో ఉంది. ఇది ఎస్ఆర్ నో క్వశ్చన్ కాబట్టి ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉన్న ఈ సెంటెన్స్ని వీ విల్ చేంజ్ ఇట్ ఇన్ టు పాస్ట్ పర్ఫెక్ట్. హ్యావ్ యూ సీన్ మై మొబైల్ ఈజ్ ప్రజెంట్ పర్ఫెక్ట్. హీ ఆస్క్డ్ మీ వెదర్ ఐ హ్యాడ్ సీన్ హిజ్ మొబైల్, ఆర్ హీ ఆస్క్డ్ మీ ఇఫ్ ఐ హ్యాడ్ సీన్ హిజ్ మొబైల్. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. హీ సెడ్ టు మీ, యామ్ ఐ రైట్, ప్రజెంట్ సింపుల్ ఇది. హీ ఆస్క్డ్ మీ ఇఫ్ హీ వాజ్ రైట్. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. హీ సెడ్ టు మీ, విల్ యూ కమ్ టుమారో. ఇండైరెక్ట్ స్పీచ్ ఆన్సర్, హీ ఆస్క్డ్ మీ ఇఫ్ ఐ వుడ్ కమ్ ద నెక్స్ట్ డే. ఇప్పుడు ఈ సెంటెన్సెస్లో కూడా మనం ఇంకో విషయం గమనించవచ్చు. విల్ యూ కమ్ టుమారో అనే దాంట్లో విల్ వర్బు, యూ సబ్జెక్ట్. ఇది ఇండైరెక్ట్లోకి వచ్చేసరికి ఫస్ట్ సబ్జెక్ట్ రాయాలి, ఆ తర్వాత విల్ని వుడ్గా చేంజ్ చేసేసి we will write. These are general changes. You know, we are converting a interrogative sentence into indirect speech. Automatically, the verb follows the subject. That is the note that is to be understood here. And now, finally, we will learn how to change the sentences, particularly in exclamatory sentence. An exclamatory sentence has a sign of exclamation, that is the mark, exclamatory mark, as you see here on the screen. The exclamatory phrases such as oh, wow, hurrah, alas, etc. are followed by the exclamatory mark. అంటే ఈ ఓహెచ్, డబ్ల్యూఓఓడబ్ల్యూ, హుర్రా, అలాస్ అనేటువంటి పదాలు జనరల్గా మనము వాటి తర్వాత ఏం రాస్తాం? ఎక్స్క్లమేటరీ మార్క్ పెడతాం మనం. అలా పెడితే అది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అవుతుంది. దీస్ ఎక్స్క్లమేటరీ ఫ్రేజెస్ కెన్ బి రీప్లేస్డ్. హౌ దే ఆర్ రీప్లేస్డ్ యు సీ. అంటే ఎక్స్క్లమేటరీ మార్క్ ఉన్నటువంటి డైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి సెంటెన్సెస్ని మనం ఇండైరెక్ట్లోకి మార్చేటప్పుడు ఆ వర్బుని తీసేసి ఇలా రాస్తాం. ఎక్స్క్లెయిమ్డ్ విత్ జాయ్, exclaimed with sorrow,
exclaimed with regret, exclaimed in surprise. అంటే సెంటెన్స్ యొక్క మూడ్ అనుసరించి అకార్డింగ్ టు ద మూడ్ ఆఫ్ ద సెంటెన్స్ వీ కెన్ అండర్స్టాండ్ వెదర్ ద సెంటెన్స్ ఈజ్ సెడ్ బై ద స్పీకర్ ఇన్ జాయ్ ఆర్ ఇన్ సారో ఆర్ ఇన్ రిగ్రెట్ ఆర్ ఇన్ సర్ప్రైజ్. We use these phrases. And now I am giving you some examples here. Direct speech. He said to me, "Oh, I have got it." And you can easily understand that the feeling in this sentence is joy. So you can write like this. He exclaimed with joy that he had got it. And there is a note. The tense of the general truths, probes, universal truths is not changed even if the reporting verb is in past tense. ఇక్కడ ఫైనల్గా మనం గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే రిపోర్టింగ్ వర్బ్ ఉన్న పాస్ట్ టెన్స్లో ఉన్నప్పుడల్లా టెన్స్ చేంజ్ కాదు. డైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి సెంటెన్స్ చేంజ్ కాదు. ముఖ్యంగా ఎటువంటిప్పుడు చేంజ్ కాదంటే సెంటెన్సు జనరల్ ట్రూత్ కానీ ప్రాబ్ కానీ యూనివర్సల్ ట్రూత్ కానీ ఇంకా ఇట్లాంటి సెంటెన్స్ ఏమన్నా ఉంటే రిపోర్టింగ్ వర్బ్ పాస్ట్ టెన్స్లో ఉన్నా సరే మనము టెన్స్ చేంజ్ చేయము. సో వీ కెన్ అండర్స్టాండ్, ఆల్ ద స్టూడెంట్స్ కెన్ అండర్స్టాండ్ వన్ థింగ్ హియర్. The tense of the general truths, probes, universal truths will not be changed even if the reporting verb is in past tense. That is to be understood. Thank you very much for watching.